సంక్రాంతి అంటే కుటుంబాలు ఆనందంగా జరుపుకోవడం దగ్గర నుండి, రాంగ రాంగ సంక్రాంతి అంటే కుటుంబాలు భయపడే పరిస్థితులను, మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి పేరుతో ఇప్పుడు జరుగుతున్నటువంటి జూదాలు, మీడియాలో మనం చూస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలు, అసలు బరి తెగించినటువంటి అసలు జూదం ఎట్ పీక్స్ అండి బాబు. ఎన్ని ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. మరింత బాధాకరం ఏంటి అంటే, ఆ బరువుల దగ్గర లేడీ బౌన్సర్లు, మరికొన్ని ఆ బరువుల దగ్గర కొందరు అమ్మాయిల చేతిలో డబ్బులు పట్టుకొని 2000 తెచ్చాను, లక్కీ 7 ఆడినా 10,000 గెలిచినా, ఇంకెవరన్నా వచ్చి ఆడతారా అని చెప్పి ఇట్లా తిరుగుతూ ఉండడం. రకరకాలుగా ఇంత ఇంత డైరెక్ట్ అమ్మ లేడీసే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. డబ్బు కట్టలు ఇట్లా ఇసురుతూ ఉన్నారు. ఆ జూదాల దగ్గర అయితే ఆ పేకాటలు మార్చడము, పేకాటలు అందించడము, చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉన్నారు. లేడీ బౌన్సర్లేందో డబ్బులు చేతిలో పట్టుకొని ఇట్లా గెలిచినాం, ఇంకెవరైనా ఉంటే రండి ఆడదాం అని చెప్పి పిలవడం ఏందో, పిల్లలు ఆ జూదాల దగ్గర ఆ కథలేంటో, విచ్చలవిడిగా ఆ బరువుల దగ్గర పార్కింగ్ ఫీజు 200 రూపాయలు వసూలు చేయడం ఏంటో, బరువులకి ఎంట్రీ టికెట్ కింద 50,000 రూపాయల వరకు వసూలు చేయడం ఏంటో, అక్కడ మందు, పొందు, విందు ఇంకా లేనివి ఏంటివి లేవు. ఇంత విచ్చలవిడితనం ఇంతకుముందు సంక్రాంతితో గత 4-5 సంవత్సరాల్లో జరిగినప్పుడు అసలు ఇంత విశృంఖలత్వం అయితే ఖచ్చితంగా చూడలే. కానీ అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏమో కోడి పందాలు సాంప్రదాయాన్ని నాశనం చేస్తున్నాయి, జూదము, వినాశనం, సైకోగాళ్ళు వసూలు చేస్తున్నారు, ఇన్ని విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారం చేతిలో పెట్టుకున్న తర్వాత అంతకు 10 ఇంత విశృంఖలంగా. సంక్రాంతి అంటే భయపడే పరిస్థితి. ఈ స్థాయి జూదమా? ఇంత బరితెగింపులా? ఎక్కడే కూడా ఎవ్వరూ కూడా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయట, ఏడున్నాయో మనకైతే తెలియదు. ఉంటాయి అవి అంతే. దాన్ని ఎవరు ఫాలో అయ్యే వాళ్ళు లేరు. దాన్ని అసలు ఇదంతా అకౌంటబిలిటీ కిందకి రాదుగా. ఇదంతా అనధికారిక కార్యకలాపాలేగా. మొత్తం అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే పార్టిసిపేట్ అవ్వడం, లేదు ఈ విశృంఖలత్వంతో ఈ విచ్చలవిడితనంతో సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వాటాలు తీసుకోవడం. ఇదేం సంక్రాంతి, ఇదేం బరితెగింపులు, ఇవేం కథలు. ఎదుటి వాళ్ళ అధికారంలో ఉండి కనుక ఈ పనులు చేస్తే వినాశనం. మనం అధికారంలో ఉండి ఈ పని చేస్తే ఏదో సరదా, ఏదో పండగ పూట సంప్రదాయం. పొంగ ఈ అనధికారిక జూదానికి, ఈ అనధికారిక ఈ కార్యకలాపాలకు, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ సంక్రాంతి 4-5 రోజుల పాటు ఒక లైసెన్స్ లేని జూదం, ఒక విచ్చలవిడితనానికి ఏమంటారు, ఒక లైసెన్స్ లాగే ఉండబోతుంది. పండగ ముసుగులో, సాంప్రదాయ ముసుగులో. ఇది ఏ విధంగానూ మంచిది కాదు. కానీ అడ్డుకట్టేసేది ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంతకు మించిన దోపిడీ ఇంకా సంవత్సరం మొత్తం ఎప్పుడూ వచ్చేటట్లేదు. దీన్ని ఆధారంగా చేసుకొని బతికేటట్లేదు నెక్స్ట్ సంవత్సరం అంతా. అసలు ఎంత దారుణం అండి బాబు, నిజంగా చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తే.